ప్రియా కౌశిక్, ఆంధ్రప్రభకి స్వాగతం. తెలంగాణ సికింద్రాబాద్ రెండు జంట నగరాల్లో అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాలు పండుగ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో సంబరాలు మొదలైపోయాయని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం మనం టెంపుల్ చైర్మన్ కామేష్ గారితో ఉన్నాము. వారు రమేష్ గారు. ఫస్ట్ కామేష్ గారితో మాట్లాడదాం. సంబరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి. సో బోనాల పండుగ షూర్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఇప్పుడే తలసాని యాదవ్ గారు కూడా వచ్చారు, ఎమ్మెల్యే గారు. సో ఎట్లా ఉంది ఈసారి? ఎంత కేటాయించారు? తృప్తిగా ఉన్నారా మీరు? ఏంటి ఈ ఫండ్ అనేది గత 3 ఏళ్ళ సంది ఇవ్వడం జరుగుతుంది. మన పండుగ బోనాల పండుగ స్టేట్ ఫెస్టివల్ డిక్లేర్ చేసినప్పటి సంది ఈ పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలి అది ఇది అనేది ఒక ఫండ్ అనేది క్రియేట్. ఒక లాస్ట్ టైం 20 కోట్లు, ఈసారి కూడా 20 కోట్లే ఇచ్చారు. మరి కూడా పెంచుతాము అనేసి అనుకొచ్చారు, కానీ మరి అదే వాళ్ళకు సమకూర్చలేకపోతే సమయం. 15 కోట్లు ఉండేది, ఇప్పుడు 20 కోట్లు ఇచ్చారు అని అనేసి అంటున్నారు కదా సార్. కాదా, లాస్ట్ టైం కూడా 20 కోట్లు ఇచ్చారు? 20 అని అన్నారు, మళ్ళీ నిజంగా ఎంతో నాకు కూడా వాస్తవం తెలియదు. కాకపోతే నా టెంపుల్కి ఏదైతే చెక్ ఇస్తారో లాస్ట్ ఇయర్ అదే చెక్ వచ్చింది, ఈసారి అదే అమౌంట్ చెక్ వచ్చింది. అందుకొంచెం నేను అంతే మా గుడికి ఎస్టిమేట్ అంటే దాదాపు ₹1 కోటి ఖర్చు వస్తుంది. నేను ₹1 కోటి అడిగినా వాళ్ళు ఇవ్వలేరు కదా. 16,50,000 ఇచ్చారు. సరే, ఏదైతే ఏముంది, అమ్మవారికి వచ్చింది. ప్రభుత్వం మనం గట్టిగా కాదు, వాళ్ళు ఏదో బ్రహ్మాండంగా జరుపుకోమని వాళ్ళు ఇచ్చారు, మేము తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన ఫండ్లో మాకు పూల డెకరేషన్ కూడా అమౌంట్ సరిపోదు. అది ఈ 15 రోజుల జాతరలో పూల డెకరేషన్ కూడా సరిపోదు. కాకపోతే వాళ్ళే కొద్దిగా ఆలోచించి బోనాలు అనేది జాతర ఈ టెంపుల్ నుండే ఉందని వాళ్ళు గ్రహించి కొద్దిగా ఫండ్ ఎక్కువిస్తే మేము సంతోషిస్తాం. అసలు బోనాలు పుట్టినిల్లు ఈ అమ్మవారు ఉజ్జయిని మహాకాళి. నాది 7వ తరం. సో ఇన్నేళ్ల నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పట్లో వాళ్ళు చేసిన ఆచారాలు ఏమన్నా మళ్ళీ మీరు ఇప్పుడు కొనసాగించడం కానీ కొత్తగా చేయడం కానీ అది ఏమన్నా ఉందా, లేకపోతే ఏంటంటారు? కొత్తగా అనేది లేదు. ఆనాటి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, నియమాలు ఏదైతే మా పూర్వీకులు అనేది దేవాలయంలో పెట్టడం జరిగిందో నేటికి అదే కొనసాగిస్తూనే ఉన్నాం, కొనసాగుతుంది కూడా. అది సాధిస్తేనే కదా అమ్మవారికి ఇంత శక్తి రావడం, భక్తులు ఒక కోరికలు నెరవేరడం, ఈ రోగాల నుండి విముక్తులు కావడం, ఇవన్నీ అమ్మవారి శక్తి. అయితే ఈ అమ్మవారిని స్థాపించడానికి గల కారణం అప్పుడు కలరా వ్యాధి, అయితే ఇప్పుడు కరోనాతో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. సో మరి ఏంటి, ఏమన్నా స్పెషల్గా పూజలు అలాంటివి ఏమన్నా చేయించారా ఇక్కడ దానికి సంబంధించి? చేయించామండి. గతంలో ఏదైతే శాఖ అనేది సమర్పిస్తారో కరోనా వ్యాధి వచ్చినప్పుడు కూడా ఒక తాళపత్ర గ్రంథంలో స్పష్టంగా రాసింది ఏ సమయంలో అంటే అప్పుడు మనము జాములు అనేవారు, ఇప్పుడు మన టైమింగ్స్ అంటారు. 3 జాములు, 5 జాములు, 6 జాములు అంటే అది టైమింగ్స్ అనమాట. ఆ జాములలో ఆ కార్యక్రమాలు చేస్తే ఇవైతే దుష్ట శక్తులు ఏదో మానవులను పీడిస్తుంటారు, రోగాలు ఏవైతే ఉంటాయో అవి పారదోలడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని పెట్టుకొని మేము కరోనా పీరియడ్లో కూడా మళ్ళా మాతంగేశ్వరి ఇప్పుడు ఉన్నది కదా, రంగం చెప్పే భవిష్యవాణి, మా అత్తయ్య గారు, మేము అందరం కలిసి దాంట్లో ఏవేవైతే ఇవ్వాలో మొత్తం ఈ చుట్టుముట్టు మేము చల్లించడం జరిగింది. సో దాని నుండి అమ్మవారు కనిరించి కరోనా వ్యాధి లేకుండానే పోయిందని మా ఆలోచన. అయితే ఈ సంవత్సరం మనం ఎన్నో ఉపద్రవాలు వింటున్నాము, ఎన్నో భయంకరమైన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించి ఎలాంటి పూజలు కానీ అది ఏమన్నా ఉందంటారా? ముక్కోడాలు కానీ అలాంటివి ప్రత్యేకంగా అయితే ఏం లేదు. అమ్మవారికి ఏ రకంగా మేము పూజలు పునస్కారాలు చేసుకుంటూ వస్తే చేస్తున్నాం. లోక కళ్యాణం కొద్దిగా గతంలో ఇక్కడ దున్నపోతులు, మేకపోతులు, ఇవి ఆటలు ఇవన్నీ బలిచ్చేవారు. సో 1941లో బలి కార్యక్రమం అనేది బంద్ అయిపోయింది. కానీ నేటికి కూడా నా ఇంటికి జాతర అయిన 3వ వారానికి అమ్మవారికి ఏదైతే మా పూర్వీకులు నిర్మించి ఆ పూజలు నిర్మించి లోక కళ్యాణం కొద్దీ మేము చేస్తూనే ఉంటాం. రేపు వచ్చే ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మాటగా? సమన్వయం పాటించండి అన్నా, లేకపోతే ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి ఏంటి? ఇక్కడ ఏర్పాట్లు అయితే గత సంవత్సరం కన్నా ఇంకా మెరుగుపరిచే విధంగా మేము ఆల్ డిపార్ట్మెంట్ తోటి 5-6 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. పైగా లాస్ట్ ఇయర్ కానీ ఇంకొక లైన్ కూడా విఐపి పాసెస్ విషయంలో కూడా బ్యాక్ సైడ్ నుండి ఇవ్వడం కూడా జరుగుతుంది. విఐపి అంటే మామూలుగా చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ వాళ్ళు అయితే ఫ్రంట్ డోర్కి వస్తారు,
మిగతా ఇప్పుడు గల్లీ లీడర్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఆ ఒక లైన్ ఉపయోగించుకోవాలని కోరుతుంది. ఆ లైన్ ఉపయోగించుకుంటే విఐపీస్ ఇంకా భక్తులకు ఈజీగా దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది కనుక దయచేసి ఏవైతే విఐపీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది మీరు ఆ లైన్ మీ గురించి కేటాయించారు కనుక దాన్ని ఉపయోగించుకోవడం చెప్తున్నాను. సామాన్య ప్రజలకు ఏం చెప్తారు? భక్తి శ్రద్ధలతోటి మన హిందూ సాంప్రదాయాన్ని నిలవెత్తే విధంగా మంచిగా అలంకారం దించుకొని బోనం చక్కగా ఇది చేసుకొని ఏదో పవిత్రత పాటిస్తూ ఇది చేసి అమ్మవారికి అది ప్రసాదం రూపంలో బోనం సమర్పించండి. మీ ఏవైతే మనసులో కోరికలు అమ్మవారికి చెప్పుకోండి, 100% ఆ కోరికలు నెరవేరుతాయని నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు కూడా నేను మీ ఇంటర్వ్యూ తీసుకునే ముందు అక్కడ నిల్చున్నప్పుడు ఎంతో మంది చీరలు తీసుకొని వచ్చారు. అయితే ప్రత్యేకంగా బోనాల రోజున అమ్మవారికి చీర కడుతూ ఉంటారు కదా, అది ఎవరన్నా ఇవ్వాలి అని అంటే కనుక ఏ విధంగా ఉంటుంది? అమ్మవారికి కట్టాలి అని అంటే కనుక ఇప్పుడు జనరల్గా మనం అమ్మవారిని ఆడపడుచుగా భావిస్తాం. ఇప్పుడు మనం ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారికి ఆడపిల్లలు వస్తే చీర పెట్టాలా, బియ్యం పోయాలా, ఇవన్నీ పోయాలని ఉంటుంది కదా. ఈ పండగ కూడా అదే కదా. సో భక్తులు ఆలోచించేది ప్రతి అమ్మవారికి ఒడి నింపితే మా ఇంట్లో ఒళ్ళు నిండుతాయి, ప్లస్ అన్నీ ఉంటాయి, సుఖశాంతి అందరూ ఉంటారు అని కూడా గట్టిగా భావిస్తారు. ఈ ఆషాఢ జాతరలో అమ్మవారికి ఇది నెరవేరిస్తే మాకు కూడా కోరికలు తీరుతాయని గట్టిగా నమ్మి, పైగా ఈ జాతర మినీ జాతర అంటే శుక్రవారం మరీ ఇంకెక్కువ ఆ రోజు భక్తులు ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. లాస్ట్ టైం 30 లక్షల వరకు వచ్చింది మా అంచనా. ఈసారి ఇంకో 2-3 లక్షలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. దాని రకంగానే మేము లైన్లు కానీ ప్రతి ఒక్కటి కానీ ఏర్పాటు చేస్తాం, అన్నీ ఏర్పాటు చేస్తాం. ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా క్షణం కూడా ఇమ్మీడియట్గా ఆల్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. సో మచ్. సో ఈ విధంగా ఎవరైతే సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్కి వస్తారో ప్రజలే కానీ, లేకపోతే పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్లు కానీ, లేకపోతే ఇంకెవరైనా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, వాళ్ళకంటూ ప్రత్యేకంగా లైన్లు కేటాయించారు. అవి ఉపయోగించాలని, సామాన్య ప్రజలకి ఇబ్బంది కలగకూడదని, అలాగే టెంపుల్లో కూడా అన్ని సౌకర్యాలు కలిగజేయడం జరిగింది అని అనేసి చెప్తూ ఉన్నారు కామేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది బోనాలకి, ఎంత అలోకేట్ చేశారు? ఘనంగా ఉంది. ఈసారి క్రితంసారి కంటే ఎక్కువ అలోకేట్ చేసాం, మీకు కూడా తెలుసు. అలాగే ఎక్కువ నెంబర్ ఆఫ్ చెక్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. మా ప్రయత్నం ఏంటంటే అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తున్న లక్షలాది మంది భక్తులకి స్వాగతం ఘనంగా చెప్పాలి అని, అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా అందరితో ఉండాలని, మన అమ్మల అక్కలు ఎవరైతే బోనాలు సమర్పిస్తున్నారో వాళ్ళు చాలా సౌకర్యాలు చక్కగా ఉండి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు బోనాలు సమర్పించి పూజలు చేసుకుని దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మా ప్రయత్నం. రేవంత్ అన్న గవర్నమెంట్, అలాగే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు, మా మొత్తం ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్స్ ప్రయత్నం ఇదేమ్మా. ఈసారి ఆషాఢ బోనాలు మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ఘనంగా అంగరంగ వైభవంగా జరగాలని. సో మీరు లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఇంకా అడిషనల్గా 5 crores అలోకేట్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. కానీ మీరు ప్రజలకి ఇచ్చే సందేశం ఏంటి? ఎందుకంటే చాలా డిస్టర్బెన్సెస్ మన సరౌండింగ్స్లో జరుగుతున్నాయి, దేశంలోనే మొత్తం చూసుకుంటే కూడా. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏ సమయంలోనైనా ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే మనం ఇంట్లో కూడా మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా డిస్టర్బెన్స్ అయితే మనం అమ్మవారిని అలాగే మహాప్రభుని పూజ చేసుకుంటాం, గుళ్ళకి వెళ్తాం, అందరూ చక్కగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం. అలాగే ఇప్పుడు ఈ రోజున మనం దేశంలో చూస్తున్న ప్రాబ్లమ్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ అన్నీ సవ్యంగా సాల్వ్ అయిపోవాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరికంటే ముఖ్యంగా అందరూ సుఖంగా ఉండాలి అని మేము అమ్మవారితో కోరుకుంటాం. అందుకనే నేను చెప్తున్నాను, ఆషాఢ బోనాలు అంటే అమ్మవారి ఆశీస్సులు మొత్తం ఎవరెవరు ప్రజలతోనే కాదు దేశంతోనే ఉండాలి. అందరూ మన ప్రాంతం, మనం చాలా అదృష్టవంతులం. సనత్ నగర్ నియోజకవర్గంలో ఈ టెంపుల్ ఉండడం కాబట్టి ఒక్కొక్క పని ఒక్కొక్క సేవ చేసే అవకాశం వస్తుంది మాకు ప్రతి సంవత్సరం. దీనికోసం చాలా చాలా ధన్యవాదములు అమ్మవారికి కూడాను ఈ అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి మా ప్రయత్నం ఇదే అమ్మ, అందరూ సుఖంగా అందరూ చాలా హ్యాపీగా సేఫ్గా ఉండాలని మేము ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. సో ఫుల్ క్వశ్చన్ తెలంగాణ ప్రజలందరూ ఖుషి కదా, మహంకాళి జాతర వచ్చిందంటేనే జోష్ ఉంటుంది కదా. సో ఈసారి ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే దేశం మొత్తం కూడా డిస్టర్బెన్స్ గా ఉంది అండ్ ఈసారి ఉన్నది. బట్ అమ్మవారు ఏంటంటే అందరికీ ఆశీర్వచనాలు ఇచ్చేటువంటి దేవత. ఫస్ట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచి వర్షాలు పడాలి,
రైతాంగం అందరూ సంతోషంగా ఉండాలి పాడి పంటలతోని. ఇక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారు కోరుకుంటారు. కాబట్టి 13, 14 తారీఖు జరిగేటువంటి జాతర చాలా విశేషమైనటువంటి జాతర. మా తల్లులు మా అక్క చెల్లెళ్ళు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడం, ఆ తర్వాత పలారం బండ్ల ఊరేగింపులు, తొట్టెల ఊరేగింపులు, అమ్మవారు రంగం కార్యక్రమం, భవిష్యవాణి, అంబారి ఊరేగింపు, ఇవన్నీ పరంపరగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. బట్ ఎప్పటి నుంచో రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలని అందరి డిమాండ్ ఉండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాష్ట్ర ఫెస్టివల్గా అనౌన్స్ చేసిన తర్వాత ఈ పండుగ యొక్క గొప్పతనం విశ్వవ్యాప్తమైంది. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కోఆపరేషన్ ఎలా ఉందండి? డెఫినెట్గా ప్రభుత్వం అనేది రొటీన్ ప్రాసెస్ కాబట్టి గతంలో వేసినటువంటి బీజాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడమే. కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఏం అవసరం ఉండవు. అందరు ఇక్కడ ఉన్నటువంటి దక్కన్ మానవ సేవ సమితి ఉంది, విశ్వకర్మస్ ఉన్నారు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఉన్నది, స్థానికంగా ఉన్నటువంటి కుల సంఘాలనే అందరు కోఆపరేషన్, అధికారులందరూ కోఆపరేషన్ తీసుకొని కూడా బ్రహ్మాండంగా చేయాలనే కోరుకుంటాం. ప్రభుత్వం కూడా ఆ విధంగానే సహకరిస్తుంది, సహకరించాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్.